నమస్తే. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ పై కూడా ఈరోజు రాష్ట్రం అంతటా బంద్కు అయితే పిలుపునివ్వడం జరిగింది. సో దీనికి మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, లీడర్లు అందరూ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ రియాజ్ గారు అయితే మనతో పాటు. సార్, మరి ఏంటి 42% రిజర్వేషన్ అనేది సాధ్యం కాదు, జీవో అని చెప్పేసి మాట్లాడుతాం. ఏంటి ఈరోజు ఈ బంధు నేపథ్యంలో ఏం చెప్పదలుచు? కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లో కట్టుబడి ఉంది. భారత రాజ్యాంగ స్ఫూర్తిలోనే రిజర్వేషన్స్ సామాజిక వర్గాలకు ఇవ్వాలని ఉంది. అదే సామాజిక న్యాయం. కాబట్టి భారత రాజ్యాంగ స్ఫూర్తి సామాజిక న్యాయాన్ని అమల్లో తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వంగా మేము గణాంకాలు సేకరించాం. 1,00,000 మంది గణాంక సేకరణలను పెట్టి గణాంకాలు సేకరించాం. దాన్ని అసెంబ్లీలో తీర్మానం పెట్టి అసెంబ్లీలో అన్ని రాజకీయ పక్షాలకు మద్దతు తీసుకున్నాం. డెడికేషన్ కమిటీ ఆధ్వర్యంలో వీటిని తీసుకొచ్చాం. బీసీ కమిషన్ ఆమోదం తీసుకున్నాం. గవర్నర్ గారి దగ్గర పంపాం. అట్లాగే రాష్ట్రపతి గారి దగ్గర పంపాం. అంటే రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఎన్ని చేయాలో అన్ని రాజకీయ పార్టీగా మేము చేశాం. చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏముంటుందంటే రాజ్యాంగ సవరణ జరగకుండా వీటి మీద మనం వ్యాఖ్యానించడం సాధ్యం కాదని చెప్తుంది. మేమేమంటున్నాం, రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ఎవరికి ఉంది? కేంద్రంలో ఉన్న బీజేపీకి ఉంది. అది రాజ్యాంగ సవరణ చేయకుండా, కొట్టే బాల్ని గోల్ కొట్టకుండా బాల్ని దాచుకొని మా మీద బద్నాం చేయడం అనేది దుర్మార్గం. రెండోది, బీఆర్ఎస్ విషయానికి వస్తే 10 సంవత్సరాలు కనీసం వాళ్ళు ఈ ప్రయత్నం చేయలేదు. వాళ్ళు కుటుంబ సర్వే రూపంలో మొత్తం సర్వే సేకరించారు. బీసీ రిజర్వేషన్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఉన్న 33% రిజర్వేషన్ పట్టుకొచ్చి 23% రిజర్వేషన్కి తీసుకొచ్చారు. కాబట్టి బీఆర్ఎస్కు నైతికత లేదు, దీని మీద మాట్లాడే నైతికత లేదు. కాబట్టి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈరోజు బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. బీసీల కోసం వాస్తవ ఫైట్ చేస్తున్నది. గ్రాస్ రూట్లో బీసీల బెనిఫిట్ కోసం పనిచేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ మేము అంటున్నాం, నిజంగా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా ఎన్ని ప్రక్రియలు ప్రభుత్వ పరంగా చేయాలని చేశాం. ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకోండి, హైకోర్టులో జీవో నెంబర్ని కొట్టివేయలేదు, డిస్మిస్ చేయలేదు, సస్పెండ్ చేయలేదు, స్టే విధించారు. ఆర్గ్యుమెంట్ ఈజ్ గోయింగ్ ఆన్. కాబట్టి క్లియర్గా మేము చెప్తున్నది ఏంటంటే, మేము కట్టుబడి ఉన్నాం, భవిష్యత్తులో కట్టుబడి ఉన్నాం. ఈరోజు ప్రజాక్షేత్రంలో పోయినాక ప్రజలు క్లియర్గా ఉంటున్నారు కదా, రిజర్వేషన్లకు అనుకూలు ఎవరు, వ్యతిరేకుల విషయం ప్రజలకు అర్థమైపోయింది కదా. కాబట్టి క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు మనల్ని అంగీకరిస్తున్నారు. సాధ్యం కాదని జీవో తెచ్చి బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటూ కూడా మాట్లాడుతాను. ఏం చెప్తారు? నేనే అంటున్నాను, ఏది సాధ్యం కాదు సార్. తమిళనాడులో ఇట్లనే తెలంగాణలో ఉన్నట్టుగానే అసెంబ్లీ తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని పార్లమెంట్కి పంపారు. అప్పుడు పార్లమెంట్లో అధికారుల పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ, పివి నరసింహారావు ప్రధానమంత్రి. కాబట్టి మేము దాన్ని పార్లమెంటు తమిళనాడు యొక్క బిల్లును సపోర్ట్ చేసి బీసీ రిజర్వేషన్స్ పెంచాం కదా. మరి ఇప్పుడు కేంద్రంలో పార్టీ ఎవరు ఉంది? బీజేపీ ఉంది. ఇదే బిల్లు అక్కడ పోయింది, పోయినప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయాలి కదా. అంటే బీజేపీ అనేది బేసికల్గా ఈ సాధ్యమయ్యే అంశాన్ని అసాధ్యంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. అది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. సాధ్యం కాదు అన్న విషయం తప్పు. ఇక రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా ఉంది. అంతకుముందు ఒక రాష్ట్రంలో అది అమల్లోకి వచ్చింది, కాబట్టి ఇక్కడ కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అసాధ్యం చేసింది బీజేపీ. కాబట్టి బీసీ రిజర్వేషన్లు వ్యతిరేక ఎవరైతే ఉందో అది బీజేపీగా మనం గుర్తించాలి. ఏం చెప్పదలుచుకున్నాం బీసీ సమాజానికి మరి ఈ సందర్భంగా? దయచేసి బీసీ సమాజం కానీ బీసీ నాయకులకు కానీ క్లారిటీ ఆల్రెడీ వచ్చేసింది. సమాజం గుర్తుపెట్టుకోవాలి, నిజమైన మిత్రులు ఎవరు, మీకోసం మన బీసీల కోసం పనిచేస్తున్న రాజకీయ పార్టీ ఏంటి, నిజమైన శత్రువులు ఎవరు, బీసీ రిజర్వేషన్ ఎవరు ఎక్కడ ఆపుతున్నారు, ఈ విషయాల మీద క్లారిటీ ఏర్పడితే స్పష్టత వస్తుంది. కాబట్టి బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధిని, మా మంత్రులు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ మంత్రులు ఎప్పుడైనా ఇట్లా వచ్చి పబ్లిక్ డొమైన్లో ప్రజా సమస్యల మీద కూర్చున్న అంశాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? వీఆర్ కమిటెడ్ ఫర్ ది రిజర్వేషన్స్ ఆఫ్ ది backward communities. We will be stand for it. Now we are standing, we will be standing for it. This is our basic motto. Thank you, sir.